రంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలియాలి కదా. అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పదం మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాము. మేషరాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల వరకు చేసే ప్రయత్నాలలో మీకు అనుకూలత అనేది ఏర్పడడం అనేది, ఆ విషయంలో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కొరకు మీరు చేసే వృత్తికి ప్రయత్నాలు కానీ, లేకపోతే వారి వృత్తికి మీరు సహకరించే విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే భాగస్వాములు ఇద్దరికీ కూడా వృత్తికి సంబంధించిన విషయాలలో నూతన అవకాశాలు అని అనుకోవచ్చు. ఆదాయానికి సంబంధించిన విషయాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి మనకి కనిపిస్తోంది. దాంతోపాటుగా వృత్తి ప్రదేశంలో కానీ లేకపోతే మీ యొక్క సొంత విషయాల్లో కానీ ఘర్షణ, అంటే చేస్తున్న పనులలో తొందరపాటుతనం అనేది పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్తది ఒప్పుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి తగిన విధంగా పెద్దలని, అంటే పెద్దలంటే వీలైనంతవరకు తల్లిదండ్రులతో సంప్రదించి లేకపోతే గురువుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలలో, అంటే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కానీ లేకపోతే మీ యొక్క సొంతంగా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటూ ముందుకు పెడతాయి. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా, అంటే మీకు సంబంధించి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క గైడెన్స్తో నూతన విద్యకి సంబంధించిన విషయాలలో సరి అయిన కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యంగా రీసెర్చ్ ఓరియంటెడ్ విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళడం, దేవతల్ని మీరు సంబంధించిన దేవాలయాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఇవన్నీ కూడా మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు. మిథున రాశి వాళ్ళకి చాలా విషయాల్లో వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క ఖర్చులకి సంబంధించి కానీ లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులు, ఆల్రెడీ మీ యొక్క మాటలు, చేస్తున్న వాగ్దానాలు, అన్ని విషయాల మీద వీలైనంత జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. అంటే ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఖర్చుల విషయంలో మెళకువగా వ్యవహరిస్తూ జాగ్రత్తగా, ముఖ్యంగా ఆలోచనలు, పెట్టుబడులు మొదలైన పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా 1-10 సార్లు ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం అనేది సరికాదు. వీలైనంతవరకు ముఖ్యమైన విషయాలు కొంత వాయిదా వేయడం కూడా మంచిది అన్న విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నిర్ణయాలు అమలు జరిపేటప్పుడు కానీ వాగ్దానాలు చేసేప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ధైర్య సాహసాలు పెరుగుతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. పరాక్రమం పెరుగుతుంది. అలాగే ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే స్వార్థంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా సంఘంలో స్వార్థపరులైన వ్యక్తులతో నూతన మిత్రత్వాలు ఏర్పడే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ప్రధానంగా మనకి ఈ యొక్క మఖ, పుబ్బ, ఉత్తర వీళ్ళందరూ కూడా సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు. సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన వ్యయాలు, అది కూడా సంతానపరమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్ విషయాలకు సంబంధించి రుణాలు చేయడానికి ఆస్కారం ఉండే అవకాశం ఉంది. అలాగే పోటీలలో నెగ్గడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది. అలాగే నూతన ప్రయత్నాలు చాలా వరకు, అంటే ఏదైనా చేద్దామా వద్దా అన్న విషయాల్లో
మీరు తీసుకునేవి ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించవలసిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా సోదరి వర్గంతో కానీ లేకపోతే వృత్తికి సంబంధించిన ప్రదేశంలో ఉండే స్త్రీలతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే ఒకటి కనబడుతుంది. అలాగే చేసే వాట్లల్లో అంటే కృషిశీలతను పెంచుకునే విధానంలో మీరు ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు కొంత మీకు వ్యక్తిగత శ్రద్ధ కూడా అవసరం. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. కన్యా రాశిలో వచ్చే నక్షత్రాలు మనకి ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీకు ఉపాసనా బలం విషయంలో మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. చేస్తున్న కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నా ఉపాసనా బలంతో దైవ సహాయంతో మీరు చక్కగా ముందుకు వెళ్ళడానికి దైవ బలం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మీ యొక్క తల్లి కానీ భాగస్వామి కానీ మీకు చక్కటి గైడెన్స్ ఇవ్వడం, మార్గదర్శకత్వం వాళ్ళ ద్వారా రావడం అనేది దాని ప్రకారం ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంత ముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో కానీ కొంత కదలిక నిర్ణయాలు రెండు కూడా అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే తులలో ముఖ్యంగా మనకి ఈ యొక్క చిత్త, స్వాతి అలాగే విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల కన్నా కూడా గృహ వాతావరణం మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. అంటే కుటుంబాన్ని ఎలా మనం ఇది చేసుకోవాలి, గృహంలో ఏ రకమైన మనం కొనుగోలు చేయాలి, అలాగే మీరు స్థిరాస్తుల మీద ఆలోచనలు, ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో విద్యార్థులకు సంబంధించి కానీ తల్లికి సంబంధించిన విషయాల్లో కానీ నూతన విషయాలు నేర్చుకునే విషయం మీద కానీ ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఒకటి మీకు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో మీకు ఆకస్మికమైన విధానంలో అంటే మీరు ఊహించని వ్యక్తుల సహకారం కూడా మీకు లభించడం, కొన్ని సందర్భాల్లో మీ యొక్క సొంతంగా మీ తోబుట్టువులు కూడా మీకు సహకరించే విధంగా మీకు ముందుకు రావడం మొదలైనవన్నిటికి కూడా ఆస్కారం ఉంటుందన్న విషయాన్ని ఒకటి మనం గుర్తుంచుకోవాలంటే కుటుంబపరమైన విషయాల అభివృద్ధి విషయంలో. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చికంలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అనుకూలమైన సమయం, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, సేవక వర్గం కూడా సహకరిస్తారు. వారు పడిన కష్టం వల్ల మీకు ప్రతిభ రావడం, మీకు గుర్తింపు, గౌరవం రావడం అనేది జరుగుతుంది. అలాగే మీ యొక్క ముఖ్యులైన మిత్రులు, తోబుట్టువులతో మంచి చర్చలు జరపడం, దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుండడం, కమ్యూనికేషన్ బాగుండడం, ఆగిన పనులు ముందుకెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో అతి ప్రధానంగా మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు కొంతవరకు ఆకస్మికంగా అంటే ఆర్థిక విషయాల్లో ఆకస్మికమైన ఇబ్బందులు లాంటివి ఎదుర్కోబోతున్నా కూడా వాటిని అధిగమించే పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా ఆకస్మికంగా ధనం రావడం కానీ లేకపోతే ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహకారంతో కుటుంబంలో స్త్రీల సహకారంతో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, చక్కగా మాట్లాడి పనులను సాధించుకోగలుగుతారు. ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతున్నా కూడా దాన్ని అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం చాలా వరకు ఘర్షణతో కూడినా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కలవడం, చక్కగా చర్చించుకోవడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. కానీ డ్రైవింగ్ మొదలైనవి చేసేవాళ్ళు మాత్రం వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఇవి మకర రాశి. మకర రాశిలోకి వచ్చే మకర రాశి వాళ్ళకి ఈ రోజున వీళ్ళకి వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ పెరుగుతాయి. అలాగే నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. లక్ష్యాలు ఏర్పరచుకున్న లక్ష్య సాధన దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శారీరక శ్రద్ధ పెరగడం అనేది, అలాగే వాహనాలు మొదలైన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన చర్చలు, ఆకస్మికమైన విషయాలలో అనుకోని వ్యక్తుల సహకారం మొదలైన వాటికి అనుకూలంగా ఉండడానికి
బాగుంది అని అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా సంఘంలో ఏర్పడుతున్న కొత్త పరిచయాల విషయంలో వీరంత జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి నిర్ణయించుకొని ముందుకెళ్ళడం మంచిది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఎక్కడన్నా ఏదైనా పెట్టుబడులు, స్థిరాస్తులు మొదలైన వాటి మీద పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకునే విధంగా ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా నిద్రకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి, కొత్త వ్యక్తులకు సంబంధించిన విషయాలలో ఏదన్నా మీరు డొనేషన్స్ ఇచ్చే విషయంలో ఇవన్నీ కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్యం మీద మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనేది ఒకటి మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబంలో తల్లిదండ్రులతో ఘర్షణాత్మకమైన వాతావరణం కాకుండా చక్కగా నిదానంగా చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విషయాల్లో ముఖ్యంగా ఆకస్మిక వ్యక్తుల అంటే మీరు ఊహించని విధానంలో ఆ చర్చల వల్ల అంటే ఏదైనా మీటింగ్స్ వల్ల కావచ్చు, ఏదైనా దేంట్లోనా మీరు ఈ రోజున పాల్గొన్న విషయాల్లో కానీ చాలా వరకు ఆ చర్చలు మీకు అనుకూలంగా ఉండడం, ఎదురు చూస్తున్న వార్తలు అందుకోవడం, పెట్టిన పెట్టుబడుల విషయంలో మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అలాగే మిత్రుల సహకారం అనేది అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క సోదరి వర్గం కానీ లేకపోతే మీరు వృత్తి చేస్తున్న ప్రదేశం అంటే మీ కొలీగ్స్తో కానీ మీరు చక్కగా చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన విజయాల విషయంలో కొంత ముందడుగు వేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయని మనం గమనించుకోవాలి.